హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిలాని. ఈ వీడియోలో గ్యాస్ లైటర్ ఉంటుంది కదా, చూడండి. గ్యాస్ లైటర్ మనకు ఎటువంటి పని చేయలేదు, మనకు డెడ్ అయిపోయిన లైటర్ని మనం చూడండి ₹1 ఖర్చు లేకుండా ఈజీగా రిపేర్ చేయొచ్చు. ఏ విధంగా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ లైటర్లో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు అప్పుడప్పుడు పని చేస్తే ఒకసారి పని చేయదు, సరిగా పని చేయదండి ఈ లైటర్. మనకు దీని లోపల మనకు పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ కాడే మనకి ఇక్కడ లోపల మనకు ప్రాబ్లం. దీన్ని ఎట్లా ఓపెన్ చేసి ఎలా రిపేర్ చేసి ఎలా మనం రీఫిటింగ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఈజీగా ఆ విధంగా మీరే చేసుకోవచ్చు. ఓకే, ఈ లైటర్ ఫస్ట్ మీకు ఎలా పని చేస్తో చూపిస్తారు చూడండి. ఆ తర్వాత మనం రిపేర్ చేసిన తర్వాత ఎలా పని చేస్తే చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి లైటర్ ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఆన్ చేస్తాం చూడండి. మనకు లైటింగ్ రావడం లేదు, ఎటువంటి మనకు స్పార్కింగ్ లేదు కదా. ఈ విధంగా సరిగ్గా పనిచేయదు, ఇది కొద్దిగా వస్తుంది, పోతుంది కదా, ఇట్లా పనిచేయదు ఇది. ఇదే ప్రాబ్లం, దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ ఈ లోపల కడ్డీ ఉంది కదా, చిన్న పాయింట్. ఈ చిన్న పాయింట్ని మనం బయటికి తీయాలా, అంటే మనం ఇటు పక్కన తీయాలా, అంటే ఇది మొత్తం ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసాను చూడండి. మీరు నోస్ ప్లేయర్ ఏదైనా పట్టుకర తీసుకోండి. ఇక్కడ చిన్న 2 హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇటుపక్క ఒక హోల్ ఉంది. ఈ 2 హోల్స్లో ఈ విధంగా కరెక్ట్గా పెట్టి దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి తిప్పితే ఈజీగా ఓపెన్ అవుద్ది. ఆ తర్వాత మనం ఇట్లా తిప్పి దీన్ని ఓపెన్ చేయొచ్చు, ఈజీగా ఓపెన్ అయిపోద్ది. ఫస్ట్ మీరు తీసేటప్పుడు సామాన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏమేమి సామాన్లు ఉంటాయో. ఫస్ట్ ఈ పైప్ విన్నట్టుంది, దీన్ని పక్కన పెట్టుకోండి. మీరు ఫోటో తీసుకోవాలా, ఎటువంటి సామాన్లు మర్చిపోతారేమో మళ్ళీ బిగించడానికి. మళ్ళీ ఆ తర్వాత ఒకటి స్ప్రింగ్, మనకు ఒక రాడ్ ఉంటుంది ఈ విధంగా. దీని లోపల ఇంకో పైప్ ఉంటుంది చిన్నది, ఈ పైప్ వచ్చి పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీనిలో ఏం లేదు చూడండి, ఏ విధంగా ఉంది. దీని లోపల చిన్న పాయింట్ కనిపిస్తుంది చుక్కలాగా, దాన్ని బయటికి తీయాలి మనం. ఇదే అది కమ్మి, చిన్న పైప్ కమ్మి. దీన్ని ఓపెన్ చేసాను చూడండి. మీరు ఏం చేస్తారంటే ఓకే, స్మాల్ రాడ్ పుష్. ఓకే ఫ్రెండ్స్, లోపల పార్ట్ ఈ విధంగా ఉంటుంది చూడండి, ఏ విధంగా ఉందో. ఇదే మన లైటర్లో లోపల పార్ట్, మెయిన్ పార్ట్ ఇదేనండి. దీనివల్ల మనకు లైటర్ బాగా పనిచేసేది. ఇక్కడ మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే సరిగ్గా పనిచేయదు. ఓకేనా, చూసాను. దీన్ని ఓపెన్ చేశాను, దీన్ని ఎలా సెటప్ చేయాలో మనం చూపిస్తాను. ఇక్కడ మనం చూడండి, లోపల మన పార్ట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం టెస్టర్ స్క్రూ డ్రైవర్ ఏదైనా పెట్టి దీన్ని ఇట్లా పైకి లేపితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ లైటర్లో మనకి ఎటువంటి ఏం లేదు, హోల్ ఉంది చూసారా. ఆ తర్వాత లోపల డస్ట్ ఉంటే క్లీన్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేసేద్దాం. ఓకే, స్లో. ఓకే, ఓకే. లోపల చిన్న కమ్మి ఉంది కదా, దీన్ని బయటికి తోయాలి ఈ పక్కకి. దీన్ని ఈ విధంగా మీరు ఏదైనా స్క్రూ డ్రైవర్ టెస్ట్ ఈ విధంగా తోయండి. ఓకే, మెయిన్ పార్ట్ స్మాల్. ఈ చిన్న మెయిన్ పార్ట్ ఉంది కదా, ఇదేనండి దాని హార్ట్. అంటే ఇది బాగా లేకపోయినా, ఇది డస్ట్ ఈ విధంగా నల్లగా డస్ట్ ఉంది చూసారా, ఈ విధంగా డస్ట్ జరిగినా పని చేయదు. కొన్నిసార్లు ఇది తుప్పు పడుతుంటుంది ఇక్కడ డస్ట్. దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది కొంచెం చీలు ఉండదు, అందువల్ల ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు, చెప్పలేము. ఓకే, దీన్ని మనం క్లీన్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేయాలా, అంతే. దీన్ని క్లీన్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, దీని లోపల పార్ట్ ఉంది కదా ఇంకోటి సపరేట్గా, దీన్ని కూడా మనం ఆయిల్ జిడ్డుగా ఉంది చూసారా, బంకగా. దీనివల్ల కూడా మనకు పని చేయలేదు ఇది. దీన్ని బాగా క్లీన్ చేసి రీఫిటింగ్ చేద్దాం ఇది కూడా. ఓకే, డస్ట్ క్లీన్. ఫ్రెండ్స్, ఈ హార్ట్ ఉంది కదా, చిన్న పాయింట్ ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి. దీన్ని మనం బయటికి తీసి క్లీన్ చేయాలా, ఎందుకంటే ఇది క్లీన్ చేస్తే మనకు బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇది క్లీన్ చేయలేదని పని చేయదు. దీన్ని ఓపెన్ చేసి మనం చూడండి, దీంట్లో మనకు ఆయిల్ చేరి ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది ఇది, లేదంటే డస్ట్ ఉంటుంది. దీన్ని బాగా క్లీన్ చేసి మనం రీఫిటింగ్ చేస్తేనే పని చేస్తుంది. దీన్ని లోపల ఇది క్లీన్ చేయలేదనుకోండి, సరిగ్గా పని చేయదు. దీన్ని ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఓపెన్. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎంత డస్ట్గా ఉందో, ఆయిల్గా ఉంది. ఇది బాగా కరసుకుపోతాం చేతికి, వేదికి ఈ విధంగా తీస్తాను రావడం లేదు. దీని ఆయిల్ మొత్తం క్లీన్ చేసి దీన్ని రఫ్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేద్దాం. ఓకే, క్లీన్. ఓకే, ఎంబ్రాయిడింగ్ పేపర్, ఉప్పు కాగితం, దీని విధంగా కొంచెం రఫ్ చేయండి. ఈ ఆయిల్ జిడ్డు అంతా పోతుంది కొంచెం పైన ఊరికి అట్లా. ఓకే, ఫ్రంట్ సైడ్ క్లీన్, బ్యాక్ సైడ్ క్లీన్.
ఓకే, సామాన్లన్నీ బయటికి తీసేసాను. లైటర్లో ఉన్న అన్ని సామాన్లు. మీకు ఏదైనా కనిపిస్తుంటే మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసి ఎలా తీసారు మీరు ఆ విధంగా బిగించుకోవచ్చు. వీడియో తీసుకోండి కావాలంటే ఎలా తీస్తున్నారో. ఇప్పుడు మనం యాస్టిస్గా రీఫిట్టింగ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం సామాన్లు మనకు లైటర్లో చూడండి. 2 వాషర్లు, ఈ పిన్ని ప్లాస్టిక్ అడాప్టర్, పైపు, ఈ పక్క మనకు స్ప్రింగ్ కనెక్షన్, ఇవి మనకు లైటర్ వెలిగించేది అన్ని మొత్తం సెట్. ఇది చూసారా, ఒక చిన్న లైటర్ మనం అనుకుంటాం. లైటర్లో చూడండి ఎన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయి మనకు. ఇది ఒక చుక్క మనకు నిప్పురవ్వ రావాలంటే ఇన్ని ఫిటప్ చేస్తే మనకు నిప్పురవ్వ వస్తుంది. అవి కూడా బాగుంటేనే, కొంచెం ఏదైనా పాడైతే పనికిరావు ఇది కూడా. ఓకే, రీఫిట్టింగ్. ఓకే, స్మాల్ ప్లాస్టిక్ పైప్. ఓకే, ఈ విధంగా ప్లాస్టిక్లో ఈ విధంగా సెట్ చేయాలా. యాజ్ ఇట్ ఈస్ రీఫిట్టింగ్. ఓకే, ఫస్ట్ స్మాల్ పైప్, లాంగ్ పైప్, హార్ట్ ప్లాస్టిక్, ప్రెస్, చూసారా ఈ విధంగా మనం తోస్తే మనకు ఈ విధంగా మనకు చిన్న పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి నిప్పురవ్వ వచ్చేది చిన్న స్పార్కింగ్. ఈ విధంగా సెట్ చేసేయండి ఫస్ట్. ఇది సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి పైన వచ్చి పెద్ద లావు వాషర్ ఇక్కడ వేసేయండి. ఇక్కడ కింద మనం పలసంగా వాషర్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ వేసేయండి ఇక్కడ. ఓకే, కరెక్ట్ సెట్టింగ్. కమ్మి ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా 2-3 సార్లు ప్రయత్నించండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వాషర్ కొంచెం మనకు అడ్డం పడుతుంటుంది. ఈ విధంగా తోసాను, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా కరెక్ట్ ఫిట్టింగ్. ఫ్రంట్లో చూడండి కరెక్ట్గా మనకి ఎంత ఎడ్జ్లో రావాలో అంత ఎడ్జ్లో వచ్చి ఆగిపోతుంది అది ఆటోమేటిక్గా. ఓకే ఫ్రెండ్స్, లోపల మనం సెట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ పైప్ వేయాలి మన లోపల. ఈ పైప్ ఈ విధంగా వేసేసిన తర్వాత చూడండి ఈ స్ప్రింగ్ని కొంచెం లాగి ఇట్లా కొంచెం టెంపర్ పెంచండి. ఎందుకంటే కొంచెం ఒకసారి మనకు లూజ్గా ఉంటుంది, కొంచెం లాగి ఇట్లా వేయండి, ఎక్కువ లాగకండి మరి. ఇక్కడ చూడండి ఏదైనా డస్ట్ ఉంటే ఈ కమ్మి ఇక్కడ మనకు దీన్ని కొంచెం రఫ్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ పేపర్తో ఏదంతా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని లోపలికి ఈ విధంగా వేసేయండి. మనం మెయిన్ పార్ట్ ఇది ఉంది కదా నట్టు, ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసి దీన్ని పెట్టేసి లైటర్కి మనకు ఫిటప్ చేసేయాలి. ఈ విధంగా అంతే, రిపేర్ అయిపోయింది. ఈజీగా మీరు టైట్ చేసేయచ్చు. ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లైటర్ చూడండి పనిచేస్తుంది చెక్ చేసి చూపిస్తాను. ఇది మనకు కొద్దిగా పనిచేస్తా, కొద్దిగా పని చేయకుండా ఉంది కదా. ఇప్పుడు చూడండి అట్లా ఉండదు, మనకు పర్ఫెక్ట్ పనిచేస్తుంది అదే లైటరు. ఇప్పుడు మనకు ఫస్ట్ స్పార్కింగ్ సరిగా లేదు. ఇప్పుడు చూడండి ఫుల్ స్పార్కింగ్ మనకు పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే స్పార్కింగ్ కూడా మనకు కొంచెం లావుగా వస్తుంది. ఫస్ట్లో మనకు సన్నగా వస్తుంటుంది స్పార్కింగ్, అట్లా ఉండదు. ఇప్పుడు కొంచెం హెవీగా వస్తుంది, ఎందుకంటే మొత్తం క్లీన్ చేసాం కాబట్టి. ఇప్పుడు మీరు లైటర్ ఒక్కసారి మీరు గ్యాస్ స్టవ్ మీద వెలిగించాలనుకుంటే ఒక పాయింట్కి ఒక షార్ట్కి వెలుగుతుంది. మీరు అన్ని షార్ట్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ విధంగా ఈజీ రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఇదే మెయిన్ మన ప్రాబ్లం లైటర్లో చేశాను, ఫుల్ డీటెయిల్గా చూపించాను ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ లైటర్ సంబంధించిన రిపేర్స్ కూడా చేశానండి, చెక్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ రిపేర్ కూడా చేశాను, చాలా గ్యాస్ సిలిండర్లో కానీ అన్ని రిపేర్ చేశానండి. దీని తగ్గ అన్ని వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో, చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకే, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చేస్తాను, అక్కడ చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వస్తే ఇంకోసారి కలుస్తుంది. అందరూ బై ఫ్రెండ్స్, మీ క్రియేటివ్ చేయండి.